వైశాలి నీకోసం వెయిట్ చేస్తుందా? పోరా ఓ ఏంటి తెచ్చేసావు? నాన్న కోసం కొంచెం వెయిట్ చేయొచ్చు కదా. నీకోసం ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తాను. మీ నాన్న కోసం నా వల్ల కాదు. ఆయన మా నాన్న. నాన్న అంతే. నీకెలా చెప్తే అర్థమవుతుంది? నీలా అప్పటికప్పుడు ఆవేశంలో డెసిషన్ తీసుకోవటం నా వల్ల కాదు. సరే, మా నాన్న గురించి వదిలే. దివ్య గురించి కొంచెమైనా ఆలోచించావా? నువ్వు నా గురించి ఆలోచించావా? లేచిపోవటం, రిజిస్టర్ మ్యారేజ్ ఇలాంటివేవి ఆలోచించకూడదని నేను ఆ రోజు చెప్పాను. నువ్వే ఇంట్లో కన్విన్స్ చేయొచ్చని చెప్పావు. కానీ ఇప్పుడు నాన్న నువ్వు నచ్చలేదని చెప్పలేదుగా వాసు. నేను నచ్చలేదన్నది అలా చెప్పారు. కాదు, అలా కాదు వాసు. పోలీస్ అవ్వాలన్నది నీ గోల్. అది నువ్వు వదులుకోలేవు. వదులుకోమని నేను చెప్పట్లేదు. అలాగే నేను వాళ్ళని వదులుకోలేను. ఇప్పుడు నన్నేం చేయమంటావు? కొన్ని రోజులు పోని మళ్ళీ మా నాన్నతో మాట్లాడి చూడు. అప్పుడు ఒప్పుకుంటారు. చివరిదాకా మీ నాన్న ఒప్పుకోపోతే? లేదు లేదు, తప్పకుండా ఒప్పుకుంటారు. ఆయన ఒప్పుకోపోతే చెప్పు, ఏం చేద్దాం? ఎలా చెప్పాలో తెలియట్లేదు వాసు. కానీ నేను మాత్రం మాట్లాడద్దు. అయితే మీ నాన్న చెప్పింది చేస్తాం అనమాట. లవ్ చేసే ముందు నో అబ్జెక్షన్ లెటర్ తీసుకురమంటావు, అంతేనా? నువ్వు అప్పుడు ఫ్రెండ్షిప్, లవ్, రిలేషన్షిప్ అన్నప్పుడు నేదో అనుకున్నాను. అదంతా ఒక సేఫ్టీ. కానీ ఇప్పుడు అర్థం అవుతుంది. మీకు పెళ్లి ఫిక్స్ ఎవరికే మాలాంటోళ్ళు. దాని తర్వాత యూఎస్ సంబంధం, మంచి జీతం, ఎవడు బెస్టో వాడితో హ్యాపీగా వెళ్ళి సెటిల్ అవుతారు. మీరు ఎలా మనసులో ఉంచుకుని ఓల్డ్ ఇంకొకరికి ఇస్తారో తెలియట్లేదు. ఏమన్నా వాసు? ఇది మళ్ళీ చెప్పు. అవును, ఒక మామూలు అమ్మాయి మెంటాలిటీ నీకు కూడా ఉంది. నువ్వు నాతో మాట్లాడింది, ప్రేమించినంత అబద్ధం. ఎస్, నేనే తెలుసుకోలేకపోయాను. తప్పు నాదే. నువ్వు నన్ను అర్థం చేసుకున్నది ఇంతే కదా. కానీ నేను మాత్రం నేను బాగా అర్థం చేసుకున్నాను. నువ్వు చెప్పినట్టు నేను ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటానా లేదో, కానీ చెప్తున్నా, నువ్వు మాత్రం నా మనసులో ఉండవు. నువ్వే చెప్పావుగా, నా మాటలు, నా ప్రేమ అంతా అబద్ధమని. ఇంకెందుకు నేను వదిలే. వైషు, వదిలే వాసు. సారీ, ఇంకెప్పుడు నీ పేరు కూడా నా నోటి నుంచి రాదు. చల్లే కురిసి ఎదనే విరిచేసిందే, చల్లే కురిసి ఎదనే విరిచేసిందే.